నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ప్రశంసా పత్రాలు పంపిణీ. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సమిష్టిగా పనిచేద్దామన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్. గత పాలకులు పాస్ పుస్తకాలు, హద్దురాలపై వ్యక్తిగత ఫోటోలు ముద్రించారంటూ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎద్దేవా. రాజముద్ర, క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ వేగం. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మద్యం పేరుతో భారీ కుట్రను ఛేదించిన పోలీసులు. 2 అరెస్ట్, 1 పరారీ. ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించిన తీరును గుర్తించిన పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా ర్యాంకులు ఇవ్వడంతో పాటు ఉత్సాహంగా, అంకిత భావంతో పనిచేసిన వారికి తొలి విడతలో ఉత్తమ కార్యకర్తలుగా ప్రశంసా పత్రాలు పంపించింది. మలి విడత మరికొంతమందికి ప్రశంసా పత్రాలు వస్తాయి. వీరంతా ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రజలతో మరింత మమేకం కావాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఏడాది నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగులో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం 54 మందికి ఉత్తమ కార్యకర్తలుగా ప్రశంసా పత్రాలు పంపించింది. ఈ ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఇబ్బంది పడే బాధితులు వచ్చి మనకు చెప్పలేరని, మనమే వాళ్ళ వద్దకు వెళితే సమస్యలు చెబుతారని, నిబంధనల మేరకు పరిష్కరిస్తే నాయకులు, కార్యకర్తలపై, పార్టీపై మరింత నమ్మకం కలుగుతుందన్నారు. ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతో మార్పు తీసుకువచ్చామని, గతంలో మాదిరిగా గంజాయి బ్యాచ్లు, భూకబ్జాలు, గొడవలు లేకుండా లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందన్నారు. స్వచ్ఛ సంక్రాంతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ప్రతి డివిజన్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీల్లో పూడికలు తొలగించడం, బ్లీచింగ్ చల్లడం, అంతరాయం లేకుండా విద్యుత్ వెలుగులు, సక్రమంగా మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు పండుగకు ఒంగోలులో అడుగు పెట్టగానే మంచి వాతావరణం కల్పించేలా అందరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, మండల పార్టీ అధ్యక్షులు గుండపనేని శ్రీనివాసరావు, నాయకులు వైవి సుబ్బారావు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, కపిల్ బాషా, పల్లపోతు వెంకటేశ్వర్లు, దాచర్ల వెంకటరమణయ్య, పాటిబండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆశా షేక్, రూపశ్రీ, వయ్యూటి, సోమయ్య, విశ్వనాథ్, నేత్ర, డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ డివిజన్స్లో అన్ని విధాలుగా కూడా ప్రజల మధ్యలో ఉండే మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనం కష్టం చేసేది ఏ కార్యక్రమం పెట్టినా కూడా సుపరిపాలన అవ్వచ్చు, లేకపోతే ఇంటింటికి తెలుగుదేశం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి ప్రశంసా పత్రాలు వాళ్ళందరికీ ఇచ్చే విధంగా, అంటే ఒక పత్రం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అది రికగ్నైజ్డ్ ఉంటుంది, ఒక గుర్తుంటుంది. పలానా టైంలో, పలానా ఇయర్లో, పలానా డేట్లో మనం చేసిన దానికి పార్టీ గుర్తించింది అనేది మనందరికీ ఉండే విధంగా ఈరోజు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని అందరికి కూడా ఈరోజు చాలామందికి ఇచ్చారు. ఇంకా సెకండ్ ఫేజ్లో కొంతమందికి మళ్ళీ రావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా కష్టపడితేనే ఏదైనా అవుతుంది. మనకి ఈ పింఛన్ పథకం బ్రహ్మాండంగా 4,000 పింఛన్ ఇవ్వటం అనేది 65 లక్షల మందికి ఆ పథకం చాలా బాగా వెళ్ళింది. అట్లాగే తర్వాత కాలంలో ఉచిత బస్సు ప్రయాణం అనేది 100% సూపర్ సక్సెస్ అయింది. అది బాగా వెళ్ళింది. దాని ఖర్చు 2,000 కోట్లు.
పెన్షన్ ఖర్చు 33,000 కోట్లు, గ్యాస్ ఖర్చు 2,500 కోట్లు, అట్లాగే తల్లికి వందనం 10,000 కోట్లు, 10,000 కోట్లతోటి అన్నదాత సుఖీభవ అది కూడా మనం 20,000 రూపాయలు ఇస్తున్నాం. కానీ అది 3 విడతల అయ్యేలోకి దాని ఇంపాక్ట్ కొద్దిగా తగ్గి దానికి కూడా మనం 10,000 కోట్లు ఖర్చు పెట్టి కూడా రావాల్సినంత మైలేజ్ రాలేదని చెప్పి మనకి రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి మండలం తాటాకులపాలెం గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజముద్ర క్యూఆర్ కోడ్తో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. భూ వివాదాలు లేకుండా స్పష్టమైన భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పాలకులు రైతుల పాస్ పుస్తకాలపై హద్దురాలపై వ్యక్తిగత ఫోటోలను ముద్రించారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు. జిల్లాలో దాదాపు 700 గ్రామాలకు గాను ఇప్పటికి సుమారు 300 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. అందులో 196 గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతి, డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మణనాయక్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫోటోలకు ఇబ్బంది అయింది. ఇంకో విషయం ఏంటంటే వీటికి ఇంతకుముందు అర్జీ కావాలన్నా మన మిత్ర అని ఒక యాప్ ఉంది ఫోన్లో. మన మిత్ర యాప్లో పెట్టుకుంటే మీకు ఆ అప్లికేషన్ తప్పుడు అన్ని సర్టిఫికేట్లు ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం ఏంటంటే మీ పాస్ పుస్తకాలు కదా నా బొమ్మలు లాంటిది గత ముఖ్యమంత్రి ఆయన ఫోటోలు వేసుకున్నారు. అది ఉండకూడదు అనుకున్నారు. పాస్పోర్ట్ ఎంత ఉంటుంది ఉండకూడదు అని 2014-19లో ఇలాంటి పాస్పోర్ట్ గా మనం పంపిణీ చేస్తాం. ఆ రోజు కూడా నేనే ఎమ్మెల్యేగా చాలా గ్రామాల్లో వచ్చి ఇలాంటి పాస్పోర్ట్ గా పంపిణీ చేశాను. తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రి గారు తన రంగులతో ఫోటోలు వేసుకున్నారు. ఇవి వేసుకోవడమే కాకుండా హద్దురాలు పీకేశారు. మీ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి హద్దురాలు పీకేసి దాని మీద కూడా తన ఫోటో తన పేరు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. అలాంటి కొద్దిగా మన ఫోన్ మీద మనం ఉండకూడదంటే దానికి ఆ రాళ్ళకు కూడా కోట్ల రూపాయలమ్మా, లక్షల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు. మీ భూమి మీద మీ హద్దుల్లో మీదే గవర్నమెంటే ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు మనం బ్యాంకు పోయినా అడగల కాపీ తీసుకున్నాం. ఇంకో పేజీలో కూడా రైతులకు సంబంధించిన మొత్తం కూడా భూమికి కొలతలు ఇచ్చారు. ఆ కొలతలతో పాటు తూర్పు పక్కన ఎవరున్నారు హద్దులతో పాటు మొత్తం కూడా ఈ పాస్ పుస్తకంలో కంప్యూటర్ కేసులతో తెలియజేసే బొమ్మ. ఇక్కడ స్కానింగ్ ఉంది. దీన్ని చేస్తే శ్రీ వెంకటరమణ హాస్పిటల్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జన్మదినోత్సవ వేడుకలను హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో భాగ్యనగర్లోని బొమ్మరిల్లు అనాథాశ్రమంలో నిర్వహించారు. ఆశ్రమంలోని పిల్లలకు నిత్యావసర వస్తువులు అందజేసి దుస్తులు పంపిణీ చేశారు. చిన్నారుల చేత కేక్ కట్ చేసి డాక్టర్ సీతారామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనాథాశ్రమం ఏర్పాటు చేసిన 12 సంవత్సరాల నుండి డాక్టర్ సీతారామయ్య జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం తెలిపారు. వెంకటరమణ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. Jangan
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన భారీ కుట్రను తిరుపతి పోలీసులు ఛేదించారు. తిరుమలలో మద్యం సీసాలు దొరికాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం వెనుక కుట్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తిరుపతి నుండి ఖాళీ మద్యం సీసాలు తెచ్చి తిరుమలలో పడేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించిన తిరుమల 2 టౌన్ పోలీసులు వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి, సాక్షి మీడియా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణను అరెస్ట్ చేశారు. తిరుమలలో లభ్యమైన ఖాళీ మద్యం సీసాలపై గల తయారీ, బ్యాచ్ వివరాలతో ఎక్స్చేంజ్ అధికారులను సంప్రదించి ఏ దుకాణాలకు సరఫరా అయ్యాయో ఆరా తీసి కొనుగోలు చేసిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఆ సీసాలను ఈ నెల 2వ తేదీన తిరుమలకు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. అలిపిరి టోల్ గేట్లో ఫాస్ట్ ట్రాక్ చెల్లింపులు, తిరుమలలో సీసీ కెమెరాల ఫుటేజ్, నిందితుల మొబైల్ ఫోన్లు, టవర్ సిగ్నల్స్ను సమగ్రంగా ఆధారాలతో సేకరించారు. దీనికి సంబంధించి కోటి నవీన్, మోహన కృష్ణపై కేసు నమోదు కాగా పరారీలో ఉన్న నవీన్ కోసం గాలిస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని సన్నిధిలో ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు వైసీపీ నాయకులు, వారి మీడియా పాల్పడడం పట్ల భక్తులు చీదరించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు అందిస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు రూరల్ మండలం ఉలిచి జెడ్పీ హైస్కూల్లో అభివృద్ధి కమిటీ చైర్మన్ చుంచు శేషయ్య విరాళంతో 2,50,000తో నిర్మించిన ప్రధాన ముఖద్వారం, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ సతీష్ 80,000 విరాళంతో ఏర్పాటు చేసిన మినీ ఆర్ఓ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఒంగోలు మండలంలో దూర ప్రాంతాల నుండి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సైకిళ్లు అందిస్తామన్నారు. తద్వారా మిగిలిన ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో పలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ ఒంగోల్, స్వచ్ఛ గ్రామం కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ, సర్పంచ్ మురళి, డాక్టర్ చుంచు చలమయ్య, కరవది PACS పర్సన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి పోలవరపు వెంకటరామయ్య, ఎంఈఓ కిషోర్ బాబు, ఎంపీడీఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామవాసి వీరందరికీ పలు సేవా కార్యక్రమాలు చేసినటువంటి డాక్టర్ కలమయ్య గారు, మన మండల అభివృద్ధి అధికారి గారు, గారు శ్రీ వాసు గారిని వేదిక ఈరోజు మన ఉలిచి గ్రామంలో ఈ 18 నెలలు ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా మనం చేయగలిగాం. ఈరోజు వచ్చిన తర్వాత ఉండే దాంట్లో పరిస్థితుల్లో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నాయో ఒకటి మనం చేసుకుంటా ఊరు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రత్యేకించి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉలిచిలో ముఖదానం దగ్గర 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన సుశేషి గారు ఆయన సొంత నిధులతోటి ఈరోజు ఈ గేటు పెట్టడం చాలా సంతోషం. వాళ్ళకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ కూడా సూర్య దివ్యాంగులు ట్రస్ట్ ద్వారా చల్లా సత్య సతీష్ ఎన్ఆర్ఐ వాళ్ళు 80,000 తోటి ఈరోజు మనకి
ప్యూరిఫై ఆర్ఓ ప్లాంట్ని కూడా వాళ్ళు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలకు కూడా మనకు కావాల్సిన క్వాలిటీ ఫెసిలిటీస్ కూడా మనకు అన్నీ ఒక్కొక్కటి మనం చేకూరుస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకు కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కంటే దాని ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నడుపుతూ ఉన్నారు. మన లోకేష్ గారు దానికి మంత్రి గారు అయిన తర్వాత ఈరోజు వాళ్ళకి యూనిఫామ్ కూడా చూడండి, యూనిఫామ్ కానీ, బెల్ట్ కానీ, షూస్ కానీ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు కూడా ప్రైవేట్ దాని మీదుగా మనకి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదే రీతిలో జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ అన్నీ కూడా మనకి ఇంకా బాగా చేయాలి, పిల్లలు బాగా చదవాలి. పేద పిల్లలకు మధ్యాహ్నం భోజనం కానించి అన్నీ ఇంటికానించి వాళ్ళు పంపిస్తే చాలు పేరెంట్స్, అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. దానికి సంబంధించిన ఈ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్ అన్నీ కూడా ఏదైతే ప్లే గ్రౌండ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ కానీ, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ టాయిలెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లేని వాటిని అన్నిటి కూడా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉన్నత పాఠశాల గ్రామ పెద్దలు అందరం కలిసి అందరి సహకారంతో 2005లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వివిధ దశల్లో యుద్ధ ప్రాతిపదిక మీద తరగతి గదుల నిర్మాణం కావచ్చు, ఇతరత్ర మౌలిక సదుపాయాలు సమకూర్చడం కావచ్చు, అదేవిధంగా అవసరమైనటువంటి అన్ని వస్తువులు సమకూర్చడంలో బాగా కృషి చేశాం. అన్నిటికంటే ముందు ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు కావడానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి మనందరికీ పెద్ద ఆయన గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేసి, అంతేకాకుండా వివిధ హోదాల్లో పనిచేసి ఎన్నో ధర్మకార్యాలు, అదేవిధంగా విద్యా సంస్థలకు భూరి విరాళాలు ఇచ్చి మనందరి మన్ననలు పొందినటువంటి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారిని, మన శాసనసభ్యుల యొక్క తాతగారు, వారిని స్మరించుకోవడం ఈ సందర్భంగా సముచితం అని చెప్పి నేను భావిస్తున్నాను. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా దోర్నాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, ఎస్ఐ వెంకటరమణయ్య అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని, కార్లు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. మద్యం సేవించినా, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడిపితే అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు, మీ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయన్నారు. వీటిపై తాము అనునిత్యం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సైకిల్ ఎక్కువ నడుపుతుంటారు ఇక్కడ అందరూ కూడా. ఆ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ లేకుండా నడుపుతున్నారు చాలామంది. అంటే ఎన్నో రోజులు మేము చెప్తున్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మోటార్ సైకిల్కి హెల్మెట్ పెట్టుకుంటే చాలా ప్రయోజనం ఉంటాయి. అది పాటించడం లేదు. ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పి చెప్తున్నాను. పోతే ఇంకోటి, కారు నడిపినప్పుడు ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనకి ఎంత ప్రయోజనం ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అజాగ్రత్తతో మీరు బండి నడుపుతున్నారు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు మనకు సెన్సార్లు ఓపెన్ అవుతాయి. పెట్టుకోకపోతే సెన్సార్లు ఓపెన్ కావు. అలాంటప్పుడు సెన్సార్లు ఓపెన్ అయినప్పుడు మన బెలూన్స్ మనకు రక్షణగా వస్తాయి. వచ్చినప్పుడు మనకు ప్రమాదం, అంటే ఎక్కువ ప్రమాదాలు ఏమంటే లైట్గా దెబ్బలతో మనం బయటపడిపోతాం. ఇలాంటివి చిన్న చిన్న విషయాలే పట్టించుకోకుండా మీరు జాగ్రత్త తీసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి ఇంకోటి, మత్తి పదార్థాలు అంటే గుట్కాలు కానీ, మందు కానీ ఇలాంటివి సేవించి ఆ వెహికల్ నడపడము చాలామంది చూస్తున్నాము. ఈసారి ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. ఇంకా అంటే ప్రతి దగ్గర రోడ్లో ఎస్ఐ గారు కానీ మేము కానీ వచ్చేసి కొన్ని పాయింట్లు పెట్టేసుకొని చెక్ చేసి ఒకవేళ ముందు ఒకటే మనకు పోలీస్ స్టేషన్ కానీ చేస్తాము.
కోర్టుకు పెట్టేసి కోర్టులో ఏ పని వేసినా కానీ దానికి మీరే బాధ్యులు అవుతారు. తాగి నడిపినప్పుడు మీ ఫ్యామిలీ ఏమవుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి. బండి నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఆ తీసుకుని తప్ప ఎన్ని ప్రమాదాలు అవుతున్నాయి, ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు శ్రీశైలం రోడ్డు కూడా వాళ్ళు ఎలాంటి బండి నడపడము అంటే క్రాస్ రైట్లో నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఆ స్పీడ్ పోవటం, ఆ స్పీడ్ కంట్రోల్ కావటం, వాళ్ళకు తీసుకోవడము, డివైడర్ మీదకి వెళ్ళిపోవటము, దాంట్లో ప్రాణ నష్టాలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా జరగకుండా దానికోసం జాగ్రత్తగా బండి నడిపితే ఇలాంటి ప్రాబ్లం రాదు. రోడ్డు మీద ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, కానీ మనం సరిగ్గా నడపని మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఇది వేరే విధం కాదు. దానికోసం ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిపి అవగాహన కల్పించే దానికోసం ప్రతి ఒక్కరికి ఈ అవగాహన కల్పించేసి ఇలాంటివి చేయకూడదు, ఇలా చేస్తే ఇది ఉంటుంది. పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసి కూడా వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. పాటించకపోతే మీరు నష్టపోవడమే కాకుండా మీ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. ఇది మీరందరూ స్వయంగా ఆలోచించుకోండి. ఎవరో చెప్తారు, ఎవరో చేస్తారు అని కాదు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు అవగాహన సదస్సు పెడుతూనే ఉన్నాం. దోర్నాల సెంటర్లో కానీ, శ్రీశైలం ఘాట్ రోడ్లో కానీ, కర్నూలు ఘాట్ రోడ్లో కానీ ప్రతిరోజు అవగాహన సదస్సు పెడుతూనే ఉన్నాం. కానీ ఎవరు పాటించట్లేదు. తర్వాత రీసెంట్గా మనకు బైక్ యాక్సిడెంట్ ప్రమాదం కూడా జరిగింది. అందులో బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడు, వెనకాల కూర్చున్న పిలియన్ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదు. అక్కడ కొంచెం ప్రమాదం జరిగింది. దాని మీద మేము అవగాహన సదస్సు కూడా కల్పించాము. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే బైక్ నడిపే వ్యక్తే కాకుండా వెనకాల కూర్చున్న పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాల్సిందేను. 4-వీలర్ కార్లు ఇలాంటివి నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది. భగవంతుని పాదాలకు శరణాగతి సమర్పించి మంగళ నీరాజనాలు అర్పించడమే భక్తుల నిజమైన ప్రేమకు నిదర్శనమని టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. గాంధీ రోడ్లోని గీతామందిరంలో తిరుప్పావై ప్రవచనాలలో గీతామందిరం భక్త బృందం జ్యోతులతో స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుప్పావై పాసురాలలో పొత్తి పాసురం విశిష్టమైందన్నారు. లోకాలను రక్షించే శ్రీకృష్ణ పరమాత్మకు రక్షణ కల్పించాలన్న భక్తుల ప్రేమకు నిదర్శనం ఈ పాసురంలోని అంతరార్థమని వివరించారు. గీతామందిరం మహిళా భక్త బృందం రాధాకృష్ణులు గోదాదేవి వేషధారణతో అలరించారు. శ్రీకృష్ణుడు ముందు పూలతో చిట్టి పాదాలను ఏర్పాటు చేసి వాటి చుట్టూ జ్యోతులు వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఈ కాయంలో ఊపిరి ఉన్నంత నువ్వు మా కోసం నడిచి రావాల్సిన మనం ఏమన్నా ఆయన శ్రీకృష్ణుడు అనుకుంటాడు, స్లిమ్ అయితే పాదాలని చాలా అద్భుతంగా అవి దాసుడైనట్టుగా ఎందుకని జ్ఞాన దశ కంటే ప్రేమ దశ ఎందుకు గొప్పదన్నారంటే మనకు జ్ఞానం వచ్చింది అనుకోండి, జ్ఞానం వస్తే ఏమనుకుంటాం, దేవుడు వేరు మనం వేరు. ఈ జ్ఞానంలో ఉన్నటువంటిది ఇది పోస్టరు, ఇది ఈయన ఉపన్యాసకుడు, ఇది మైకు, ఇది జ్ఞానం అంటే ఏది అని తెలుసుకోవటం జ్ఞానం. కాబట్టి ప్రేమ దశలు ఎలా ఉండదు. ప్రేమ దశలు ఎలా ఉంటుందంటే అంతా మనమే, శ్రీకృష్ణ పరమాత్మే మనం,
మనమే శ్రీకృష్ణ పరమాత్మ అన్నటువంటి స్థితికి వెళ్ళేటటువంటిది ఈ ప్రేమ దశ. ఆ ప్రేమ దశలో ఉన్నారు ఈ గోపికలు, ఈ గోష్ఠి అంతా కూడా. లోకానికి రక్ష కల్పించేటటువంటి వాడికి మనం రక్ష కల్పించడం అన్నటువంటిది దోషం కాదా? కానీ ఆయన రక్ష కల్పించేవాడు, మనం ఆయనకి రక్ష కల్పించాలనుకోవడంలో ఎటువంటి దోషం లేదు, అది ఇంకా పుణ్యం అని అంటున్నారు. శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు దేవకీ వసుదేవులకి ఆయన జన్మించినప్పుడు దేవకీ వసుదేవులు అన్నారు, ఆయన నువ్వు ఇప్పుడే జన్మించావురా, శంకు చక్రాలతో పుట్టావు, ఆ కంసుడు నీ మీద ఏదో ఒక రకంగా నిన్ను సంహారం చేయాలని చెప్పి వాడు రకరకాలైనటువంటి ప్లాన్స్తో ఉన్నాడు, కాబట్టి నువ్వు ఆ శంకు చక్రాలని ఉపసంహరించు అన్నాడు. ఎందుకన్నారు వాళ్ళు? అది ప్రేమ దశ, బిడ్డ మీద ప్రేమ, ఎందుకని వాడు సంహరిస్తాడేమని చెప్పి. ఆ ప్రేమ దశకి లొంగిపోయినటువంటి స్వామి వెంటనే శంకు చక్రాలు ఉపసంహరించాడు. కాబట్టి ఈరోజు మనం రక్షించేవాడికి రక్ష పెడుతున్నా సరే ఆయన ఏమనుకోడు, చక్కగా స్వీకరిస్తాడు. అది ఆనంద పారవస్యంతో చేసేటటువంటి దానికి భగవంతుడు కూడా లొంగిపోతాడు అన్నటువంటి విషయాన్ని చెబుతున్నాడు. నడిచి వచ్చినటువంటి ఆ స్వామి యొక్క పాదానికి ఈరోజు మంగళం పాడేదే పోత్తి పాసురం. దీని పేరు మంగళాశాసన పాసురం, దీన్ని పోత్తి పాసురం. పోత్తి అంటే తమిళంలో మంగళము, మంగళాశాసనం. కాబట్టి అటువంటిది ఈరోజు స్వామివారికి హారతులు ఇచ్చి స్వామివారి అమ్మవారి సహితంగా స్వామివారి ఇప్పుడు సింహాసనం మీద కూర్చో ఉన్నాడు. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి కూర్చున్నటువంటిది లేదు. ఇప్పటి వరకు అమ్మవారు మనకి సారథ్యం వహించింది. ఆమె కూడా శ్రీకృష్ణ పరమాత్మతో ఇప్పుడు వచ్చి చక్కగా సింహాసనం మీద ఆశీర్వాదాలైంది. కాబట్టి ఈ భక్త జనమంతా కూడా ఆనంద పారవస్యంలో. దోర్నాల మండలం పెద్ద బొమ్మాలపురంలో వెన్న పాపిరెడ్డి చెరువు సప్లై ఛానల్కు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. గ్రామానికి వచ్చిన ఎరిక్షన్ బాబుకు గ్రామస్తులు స్వాగతం పలికారు. పశ్చిమ ప్రాంత ప్రజల దశాబ్దాల కళ మార్కాపురం జిల్లా నెరవేరిందని, ఇక వెలిగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి అవుతుందని ఎరిక్షన్ బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయిందని, జాతికి అంకితమంటూ జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. అప్పుడు చప్పట్లు కొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రాజెక్టు పూర్తికి నిధులు ఇవ్వాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. నేను ఓడిపోయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానన్నారు. నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి చేయలేని అభివృద్ధిని చేసి చూపెడతానన్నారు. దోర్నాల బస్టాండ్ విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, త్వరలోనే అక్కడ బస్టాండ్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. జరుగుతున్నా 4 విమర్శలు ఈ మధ్య తిప్పి అలవాటు అయింది. సైడ్కి రండి. సభా వేదిక మీద అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయుడు వెంకటేశ్వర రెడ్డి గారికి, గ్రామాధ్యక్షులు సోదరుడు మార్కాపురం జిల్లా కావాలని ఆ రోజు ఆయన మీటింగ్ పెట్టి రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను మార్కాపురం కేంద్రంగా జిల్లాని ఇస్తానని ఆ రోజు ఆయన ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే మొన్న డిసెంబర్ 31 తారీఖున మార్కాపురం జిల్లాను ప్రకటించి కలెక్టర్ని, ఎస్పీని, జిల్లాధికారులందరినీ కూడా
ఇక్కడ కూర్చొని పెట్టినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వచ్చాడు మన ప్రాంతానికి వచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, నేను జాతికి అంకితం చేసిపోతానని చెప్పేసి ఆ రోజు మన కొత్తూరు దగ్గర వెలుగొండ ప్రాజెక్టు దగ్గర చెప్పాడా లేదా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా? చెప్పి పూర్తి చేసి జాతికి అంకితం చేసిపోయాడు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పక్కన నుండి చప్పట్లు కొట్టిండు, బాగా చప్పట్లు కొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? వెలుగొండ ప్రాజెక్టుకి నిధులు కేటాయించాలని మాట్లాడుతున్నాడు. ఆ రోజున పూర్తయిన చప్పట్లు కొట్టిండు, ఇప్పుడేమో నిధులు కావాలంట. అని చెప్తే మేము ఇవ్వాలంట నిధులు. టోటల్ ఎస్టిమేషన్ వేసి 456 కోట్ల రూపాయలతోటి ఫీడర్ కెనాల్స్ ఆధునీకరణ కోసం, సిమెంట్ వర్క్ కోసం మంజూరు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శ్రీ త్యాగరాజస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్ గాయత్రి మందిరంలో నిర్వహించిన త్యాగరాజ కృతుల విభావరి వీరుల విందు చేసింది. చివుకుల గాయత్రి, రాజేశ్వరి, కరవది సాయి శ్రావ్య, నేలబొట్ల సౌమ్య, భారతి, భాగ్యలక్ష్మి, రాజకుమారి ఆలపించిన కృతులు అలరించాయి. వయోలిన్తో లోకేష్ బాబు, మృదంగంతో మురళీ ఈశ్వర్, పాయ్ వాద్య సహకారాన్ని అందించారు. త్యాగరాజ సేవా సమితి అధ్యక్షులు పిన్నమరాజు నరసింహారావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు సూచించారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో కొత్త తరహా మోసాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు దండుకుంటున్నారన్నారు. పోలీసులు ఎవరూ డిజిటల్ అరెస్టులు చేయరని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ఈ తరహా మోసాలపై ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలు కూడా పోలీస్ శాఖ సూచనలు, సలహాలు గుర్తుంచుకోవాలన్నారు. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అని మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని, ఢిల్లీ నుంచి అని, లేదంటే బాంబే నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నామని, లేకపోతే మేము కస్టమ్స్ ఆఫీసర్లమని, ఇట్లా వీళ్ళు పోలీసు యూనిఫారంలో ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఏర్పాటు చేసుకొని మీరు ఇట్లా మీ పేరు మీద డ్రగ్ పార్సిల్స్ వచ్చింది, అది మీరు చట్టవిరుద్ధమైన దానిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడి కోట్ల రూపాయలు వాళ్ళు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నారు. మీ అందరూ పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ లేదు. పోలీసు డిపార్ట్మెంటు ఎవరు కూడా వీడియో కాల్ చేసి మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని అనేది మాటే రాదు. అందువల్ల మీరు దయచేసి ఇవన్నీ కూడా ఫేక్ పోలీస్ స్టేషన్లు, ఫేక్ యూనిఫామ్ వేసుకొని వాళ్ళంతా కూడా ఫేక్ మనుషులు. అందువల్ల మీరు అర్థం చేసుకోవాలి. ఏదన్నా ఉంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో వచ్చి రిపోర్ట్ చేయాలి, లేకపోతే ఫోన్ కట్ చేయాలి, లేదా స్విచ్ ఆఫ్ చేసుకొని తర్వాత వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అంటే మీరు ఆ ఫోన్లోని అట్లానే కూర్చొని వాళ్ళు చెప్పినట్లు చేసి డబ్బులు పోగొట్టుకోవటం, తర్వాత బాధపడి మళ్ళీ పోలీస్ స్టేషన్ రావటం, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. స్వరరాగసుధ ఆధ్వర్యంలో ఒంగోలు కేశవస్వామిపేట లలితాశ్రమంలో త్యాగరాజస్వామి పంచరత్న కృతుల సంగీత విభావరి అలరించింది. గాయని గాయకులు కుందుర్తి శ్రీనివాసమూర్తి, సుబ్బలక్ష్మి, డాక్టర్ కెఆర్వి ప్రసాద్, కార్తికేయ, హనుమంతరావు, శ్రీనివాసులు, పద్మ, శివకుమారి, ఫణిదీప్తి, ధనలక్ష్మి, గీత, కళ్యాణి, గిరిజ, లోహిత, అక్షయ, సరోజిని తదితరులు పంచరత్న కీర్తనలు ఆలపించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నాయకులకు కార్యకర్తలకు పార్టీ ప్రశంసా పత్రాలు పంపిణీ. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సమిష్టిగా పనిచేద్దామన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్. గత పాలకులు పాస్ పుస్తకాలు, హద్దురాలపై వ్యక్తిగత ఫోటోలు ముద్రించారంటూ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎద్దేవా. రాజముద్ర, క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ వేగం. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మద్యం పేరుతో భారీ కుట్రను ఛేదించిన పోలీసులు. 2 అరెస్ట్, 1 పరారీ. డి న్యూస్లో నేటి మాట. భయం లేనివాడే అసలైన విజేత. ఓడిపోతాననే ఆలోచన మొదలైన మరుక్షణమే మన ఓటమి మొదలవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.